నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈరోజు ఇన్స్టాంట్గా మనం స్ట్రీట్ స్టైల్లో పానీపూరి ఇంట్లోనే ఎలా చేసుకోవాలి వీడియోలో ఇప్పిస్తున్నాయి, దట్టు చాలా తక్కువ ఐటమ్స్తో. సో ఫస్ట్ అయితే 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకొని మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పానీపూరిలో పానీ రెడీ చేసుకోవడం అనమాట. దానికోసం పానీపూరి మిక్స్ పౌడర్ అని చెప్పేసి మనకి ఇన్స్టాంట్గా మార్కెట్లో దొరుకుతుంది, మనం షాప్లో అడిగితే ఇచ్చేస్తారు. సో ఆ పౌడర్ని తీసుకొని 1 లీటర్ ఆఫ్ వాటర్లో 2 స్పూన్స్ వరకు ఆ పానీపూరి మిక్స్ పౌడర్ ఉంది కదా దాన్ని యాడ్ చేసేసుకొని, అలాగే కొంచెం బూందీ కూడా యాడ్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు అని చెప్పి, అండ్ అలాగే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. సో మీకు ఇది ఆప్షనల్, నచ్చితే వేసుకోండి లేదంటే లేదు. మనకైతే ఇది ఒకసారి అన్నీ వేసేసి మిక్స్ చేసేసుకుంటే పానీపూరిలో పానీ అయితే రెడీ అయిపోయింది. సో దీని పక్కన పెట్టుకొని నెక్స్ట్ పూరి కోసం మార్కెట్లో మనకి ఆటోమేటిక్గా ఇవి దొరుకుతాయి. సో పూరి కోసం వీటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీరు ఇవి కూడా మీరే చేసుకోవాలి ఇంట్లోనే అనుకుంటే నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అనమాట. ఇంట్లోనే మనం పానీపూరి కోసం ఈ పూరి ఎలా చేసుకోవచ్చో. అండ్ అలాగే నెక్స్ట్ కర్రీ కోసం నేనైతే ఇక్కడ ఆనియన్ అండ్ అలాగే గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ చాలా చిన్నగా చోప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ఆలు స్టఫ్ కోసం ఆలు అండ్ అలాగే చెన్నా యూజ్ చేశాను నేనైతే ఇక్కడ, మీరు ఆలు యూజ్ చేసినా పర్లేదు. సో వీటిని మంచిగా బాయిల్ చేసుకొని తర్వాత వీటిని స్మాష్ చేసేసుకోవాలి ఫుల్గా కంప్లీట్గా. స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసుకొని, అండ్ అలాగే 1 స్పూన్ ఆఫ్ కారం, ఉప్పు అండ్ అలాగే గరం మసాలా పొడి. సో మీరైతే స్పైసెస్ కొంచెం ఎలా అంటే మీకు స్పైసీగా కొందరికి నచ్చుతుంది పానీపూరి, సో అప్పుడు కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోండి సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1 స్పూన్ యూజ్ చేశాను. సో అంతే, మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇంట్లో ఇన్స్టాంట్గా. ఈవినింగ్ టైంలో అలా చేసుకొని తింటే సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.